కర్ణాటకలో పవర్ పాలిటిక్స్ మళ్లీ రాజుకున్నాయి. నేటితో కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి 2.5 ఏళ్లు అవుతుంది. దీంతో ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మార్చాలంటూ డీకే శివకుమార్ వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు డీకే శివకుమార్ వర్గ ఎమ్మెల్యేలు. డీకే శివకుమార్ ను సీఎంను చేయాలని హైకమాండ్ ని కోరనున్నారు. అయితే ఇవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు సీఎం సిద్ధరామయ్య. అసలు ఏం జరుగుతుంది కర్ణాటకలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, సౌజన్య, కర్ణాటకలో పవర్ షేరింగ్ పైన ఇప్పుడు పవర్ పాలిటిక్స్ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కర్ణాటకలో ఎప్పుడైతే కాంగ్రెస్కు పూర్తి స్థాయి మెజారిటీ వచ్చిన తర్వాత ఎవరిని సీఎం చేయాలి అనే దాని మీద పెద్ద ఎత్తున హైకమాండ్ చర్చలు జరిపింది. అదే సమయంలో అప్పటికే పిసిసి చీఫ్గా ఉన్నటువంటి డీకే శివకుమార్, దాంతోపాటు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి అనుభవం ఉన్నటువంటి సిద్ధరామయ్యల పేర్లు ప్రస్తావనకు వచ్చింది. ఇద్దరిలో కూడా సీనియర్గా ఉన్నటువంటి సిద్ధరామయ్యకే అవకాశం ఇవ్వాలని చెప్పి ఫైనల్గా హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పలు కీలక పోర్ట్ఫోలియోలతో అటు డీకే శివకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు డిప్యూటీ సీఎం. అయితే ఈ సమయంలోనే కొంత ఒక రాజీ జరిగింది. 2.5 ఫార్ములా అనేది ఇక్కడ నిర్ణయం తీసుకున్నారు. మొదటి 2.5 ఏళ్ళు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత మిగతా కాలం మొత్తం కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ఉంటారనే దాని మీద ఒక రాజీ జరిగింది. అందుకోసమే మొదట సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనే విషయాన్ని గతంలోనే స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు సమయం ముగిసింది, సగం కాలం పూర్తయింది, మరి నాకెందుకు పదవులు ఇవ్వరు అనే అంశంపైన డీకే శివకుమార్ పదే పదే హైకమాండ్ ముందు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత వారమే సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్లు ఇద్దరు కూడా ఢిల్లీకి వచ్చారు. హైకమాండ్ పెద్దలతో ప్రత్యేకంగా విడివిడిగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులు, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించి వెళ్లారు. ఆ సమయంలోనే హైకమాండ్ దీనికి సంబంధించి ఏ విషయమైనా సరే తామే నిర్ణయం తీసుకుంటాం, ఎవరు ఎటువంటి ఊహాగానాలకు పోవద్దు, పైగా దీనిపైన ఎక్కడ మాట్లాడొద్దనే విషయాన్ని కూడా హైకమాండ్ స్పష్టం చేసింది. అయితే వాళ్ళిద్దరు ఇప్పుడు సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఢిల్లీ పర్యటన ముగించుకున్నారు, బెంగళూరు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు డీకే శివకుమార్కు మద్దతు ఇస్తున్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అస్థిర బాట పడుతున్నారు. బెంగళూరు నుంచి ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ హైకమాండ్ పెద్దలను కలిసి డీకే శివకుమార్ను ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి ఒక డిమాండ్ను వినిపించేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళు మరి అటు పార్టీ చీఫ్గా ఉన్నటువంటి ఖర్గేను కలుస్తారా, లేదంటే రాహుల్ గాంధీని కలుస్తారా అనే దాని మీద మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి అపాయింట్మెంట్స్ ఖరారు కాలేదు. పైగా ఏఐసిసి చీఫ్గా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే సైతం కర్ణాటక నుంచే ఉన్నారు. సో ఈ అంశం అనేది పెద్ద ఎత్తున వివాదాలకు వెళ్లకుండా చూసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఇప్పటికే ఎమ్మెల్యేలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. సో అనవసరంగా రాద్ధాంతం చేసి ఈ అంశాన్ని పెద్ద ఇష్యూగా మార్చొద్దనే విషయం పైన కూడా కాంగ్రెస్ హైకమాండ్ పదే పదే అటు సిద్ధరామయ్యతో పాటు డీకే శివకుమార్లకు కూడా స్పష్టం చేసింది. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఢిల్లీ పాట పడితే ఏం చేయబోతున్నారనేది మాత్రం కొంత ఉత్కంఠగా కనిపిస్తుంది. సౌజన్య. ఎస్ రాజు, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.